వెల్కమ్ టు నిత్య టాక్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గతం వర్తమానం. రఘు పుస్తకాన్ని తన గదిలో పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆ పుస్తకం ప్రతి పుట మీద ఉన్న పాత అక్షరాలను తడుముతూ వాటి వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని అతని మనసు ఎగిరిపోతుంది. ఆ పుస్తకం యొక్క మూలాలు, దాని పుట్టుక, ఆ పుస్తకం దాచుకున్న నిగూఢార్థం, ఇవన్నీ రఘు మనసులో సందేహాలుగా తారసపడుతున్నాయి. తాతగారి నుండి వచ్చిన ఈ పుస్తకం కుటుంబానికి ఎందుకు ముఖ్యమో తెలుసుకోవాలని అతను మదిలో ఒక సంకల్పం చేసుకుంటాడు. ఈ సంకల్పంతో రఘు తన నాన్న వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి తన గది బయట బల్లమీద కూర్చొని పండ్లు తొక్కుతూ ఉండగా రఘు వచ్చి తన పుస్తకం గురించి మాట్లాడటం ప్రారంభించాడు. నాన్నా, ఈ పుస్తకం గురించి మీకు ఏమైనా తెలుసా అంటూ సంతోషంగా, ఆశతో అడిగాడు. తండ్రి రఘు చేతిలో ఉన్న పాత పుస్తకాన్ని చూసి కొంచెం విస్తుపోయాడు. ఆ పుస్తకమా? అది నీ తాతగారి దగ్గర నుండి వచ్చినది అని తండ్రి ఆశ్చర్యపడి చెప్పాడు. రఘు ఆ మాటలు విని కొంత ఊరట పొందాడు. ఎందుకంటే ఆ పుస్తకానికి తన తాతగారితో సంబంధం ఉందని అతనికి ముందే అనిపించింది. మరి అది ఆయన దగ్గరికి ఎలా వచ్చింది? ఆయన దానిని ఎందుకు దాచుకున్నాడు అని రఘు ఆశ్చర్యంగా అడిగాడు. తండ్రి కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు. నాకు కూడా పూర్తిగా తెలియదు, కాని ఈ పుస్తకం నీ తాతగారు చాలా ప్రేమగా చూసుకునేవారు. ఎప్పుడూ దాన్ని తన వ్యక్తిగత వస్తువుల మధ్య దాచేవారు. ఒకసారి అడిగితే ఆయన కేవలం ఇది మా కుటుంబ నిధి అని చెప్పాడు అంటూ తండ్రి చెప్పాడు. రఘు కాస్త ఆలోచనలో పడ్డాడు. మా కుటుంబ నిధి అని తాతగారు ఎందుకు అన్నారు? ఈ పుస్తకంలో ఉన్న అక్షరాల వెనుక ఏమీ దాగి ఉంది? రఘులో ఎన్నో ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. నాన్నా, ఈ పుస్తకంలో ఏమున్నది అంటూ అతను మరింత ఆతృతగా అడిగాడు. తండ్రి ఊపిరి పీల్చుకుని పుస్తకాన్ని తన చేతుల్లోకి తీసుకుని దాన్ని గమనించాడు. రఘు, పుస్తకంలోని అక్షరాలు నాకు కూడా అర్థం కాలేదు. కాని నీ తాతగారు దాన్ని ఎంతో ముఖ్యమైనదిగా భావించేవారు. ఆయన దాని గురించి ఎవరికీ చెప్పలేదు. కుటుంబంలోని పెద్దలు కూడా దీని ప్రాముఖ్యత తెలుసుకోలేకపోయారు అని తండ్రి కాస్త నిరాశగా చెప్పాడు. మరి ఆయనకు ఈ పుస్తకం ఎక్కడి నుండి వచ్చింది అంటూ రఘు మరింత ఆతృతతో అడిగాడు. తండ్రి తలనొక్కాడు. అది కూడా సరిగ్గా తెలీదు. కాని నాకు తెలుసునది ఒకటే, ఈ పుస్తకం అతని తాతగారి నుండి వచ్చినది అని. తాతగారు కూడా దాన్ని ఎంతో విలువైనదిగా భావించారు. అది మా వంశానికి సంబంధించిన ఒక రహస్య నిధి అని అందరూ భావించేవారు. కాని దాని పూర్తి కథ ఎవరికీ తెలియదు. రఘు తండ్రి మాటలు విని మరింత ఆశ్చర్యపోయాడు. ఈ పుస్తకం పాతకాలంలో నుండి వస్తూ తరం తరానికి అందబడినదిగా అనిపించింది. ఒక రహస్య నిధి అని రఘు మనసులో ఆలోచించుకున్నాడు. ఈ పుస్తకంలో దాగి ఉన్నది రహస్యంగా ఏదో ప్రత్యేకమైన విషయం అని అతనికి అనిపించింది. ఈ పుస్తకం కథ తాతగారితోనే ఆగిపోలేదని, అది కుటుంబంలో ఎంతో కాలం నుండి వస్తున్నదని తెలుసుకోవడం రఘులో ఆసక్తిని మరింత పెంచింది. రఘు తండ్రితో మాట్లాడిన తర్వాత అతనికి పుస్తకం గొప్పతనం అర్థమైంది. ఇది కేవలం పుస్తకం కాదని, వారి కుటుంబానికి సంబంధించిన ఒక ప్రాచీన అస్తిత్వం అని గ్రహించాడు. కాని దాని అసలు రహస్యం ఇప్పటికీ తెలియదు. ఇది మా కుటుంబానికి చాలా ప్రత్యేకమైనది. అందుకే నువ్వు దీని అర్థాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది అని తండ్రి చెప్పాడు. ఈ మాటలు రఘులో సరికొత్త ఉత్సాహాన్ని కలిగించాయి. అందుకే తాతగారు ఎప్పుడూ దీనిని పూజ్యంగా చూసేవారు అని రఘు నిదానంగా ఆలోచించాడు. అతను పుస్తకాన్ని తన చేతుల్లోకి తీసుకుని దాని మీద ఉన్న దుమ్మును సున్నితంగా తుడిచాడు. ఈ పుస్తకం మరింత రహస్యాలను దాచుకుంటుంది అని అతనికి అర్థమైంది. ఈ రహస్యాలు అతని కుటుంబంతో సన్నిహిత సంబంధాలను కలిగించి ఉంటాయి. నాన్నా, నేను ఈ పుస్తకం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అంటూ రఘు ధైర్యంగా చెప్పాడు. తండ్రి అతని మాటలు విని ఒక చిన్న చిరునవ్వుకున్నాడు. నువ్వు ఆ పుస్తకం వెనుక ఉన్న సత్యాన్ని తెలుసుకోగలవు అని నాకు నమ్మకం ఉంది అంటూ తండ్రి అతనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సూచించాడు.
ఈ మాటలు రఘుకి ఒక కొత్త దారిని చూపించాయి. పుస్తకాన్ని అర్థం చేసుకోవడం కేవలం తన కోసం మాత్రమే కాదు, తన కుటుంబం కోసం కూడా అనిపించింది. ఇది కేవలం పుస్తకంలోని అక్షరాల వింత ప్రయాణమే కాదు, వారి వంశానికి సంబంధించిన ఒక గొప్ప కథను తెలుసుకోవడానికి ఒక అవకాశం. రఘు ఇప్పుడు ఆ పుస్తకంలోని ప్రతి అక్షరాన్ని, ప్రతి సంకేతాన్ని తెలుసుకోవడానికి కృషి చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. అతనికి ఒక విషయం మాత్రం స్పష్టమైంది, ఈ పుస్తకంలో దాగి ఉన్నది కేవలం రహస్యాలు మాత్రమే కాదు, ఒక పరివార కథ, ఒక పూర్వీకుల గుర్తింపు, మరియు ఒక విలువైన అస్తిత్వం. రఘు ఈ పుస్తకాన్ని డీకోడ్ చేయడంలో దాగి ఉన్న సత్యాన్ని వెలికితీయాలనే ఆశతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. కథ యొక్క తదుపరి ఎపిసోడ్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.